మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి దయగల మేసని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా ఎడదను ఏర్పాటు చేయని ఒక భాగము ఆది కాండము 42వ అధ్యాయము 35 నుంచి 38 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 42వ అధ్యాయము 35 నుంచి 38 వచనములు ఈ విధంగా రాయబడినవి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకలు మూట వారి గోనెలలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు యొక్క కుమారులు ఐగుప్తు దేశం వెళ్ళి అక్కడ వారికి కొదువై ఉన్న ధాన్యాన్ని సమకూర్చుకొని మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఎవరైతే తన సహోదరుడు వారి పట్ల చూపిన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమకు తగిన వారిగా యోసేపు యొక్క దైవికమైన ప్రేమ నేడు వారి అవసరత లెక్కలు తీర్చి వారు ఆశించిన దానికన్నా అధికంగా దేవుడు వారికి ఇవ్వడం జరిగింది. అయితే మరి వారి యొద్ద కొదువ పెట్టబడిన మరి కుమారుని బట్టి నేడు తండ్రి అయిన యాకోబు కుమారులతో మాట్లాడుతున్న మాటలు అందుకే అంటున్నాడు, వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు వారి రూకలు మూట వారి గోనెలలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలను చూసి భయపడేది. ప్రియదేవుని బిడ్డలారా, మేలు చేయుటలో యాకోబు యొక్క కుటుంబానికి యోసేపు ఎంతో ముందుకొచ్చాడు. దైవ చిత్తానుసారంగా దాన్ని జరిగించాడు. ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, అంటే బిడ్డలు లేని వానిగా తండ్రిగా చేయబోతున్నారు అంటూ, యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. మరి కుమారులతో తండ్రి యాకోబు అంటున్న మాట అంటే మరి ఉన్న ఈ యొక్క 10 మంది కుమారుల్లో బిడ్డలు తగ్గిపోతున్న విషయాన్ని తాను తన కుమారులకు గుర్తు చేసి చెప్తున్నాడు. ఏమని? అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు అంటున్నాడు. అంటే బిడ్డలు లేని తండ్రిగా నన్ను చేస్తున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పాను. తండ్రి యాకోబు యొక్క మాటలు విన్న కుమారులు అందుకు రూబేను, నేనతన్ని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. మరి వారి సహోదరులను అక్కడ మరి ఐగుప్తులో మరి యోసేపు యొద్ద వారు ఉంచిన విషయాన్ని తండ్రికి చెబితే తండ్రి ఏమాత్రమూ అంగీకరించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే వారు వెళ్ళాక మరలా వస్తారన్నా మరి ఆ యొక్క సంతోషము తనకు లేదు కాబట్టి ఒకవేళ వారు అతన్ని చంపుతారేమో అన్న భయంతో తండ్రి మాటలు మాట్లాడుతుంటే రూబేను ఆ యొక్క సంఘటన గుర్తు చేశాడు. ఏమంటున్నాడు? అందుకు రూబేను, నేను అతని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చునని మేము చెప్పాము. కాబట్టి
ఇప్పుడు నీ యొద్దనున్న మరి నా తమ్ముడిని నేను అక్కడ తీసుకెళ్తే అక్కడ ఉన్న వారు విడిపింపబడి మనం అందరము కూడా మరి సంతోషించవచ్చు అనే విషయాన్ని ఇక్కడ రూబేను చెప్తున్నాడు. అదిగా అంటున్నాడు, నేను నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను చంపవచ్చునని అతని నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించేదనని తండ్రితో చెప్పాను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రము మిగిలి ఉన్నాడు. అంటే యోసేపును గురించి యాకోబు ఇక్కడ ప్రస్తావిస్తూ ఆ ప్రస్తావన మాటలను తెలియజేస్తూ, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేదురని చెప్పాను. కాబట్టి ఏదైతే దేవుడు వారి పట్ల చూపించిన ఆ యొక్క కనికర కృపలు, యాకోబు యొక్క కుమారులు మరి ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ ధాన్యం కొనుగోలు చేసినప్పుడు వారిని వేగులు వారని చెప్పి యోసేపు తలంచి వారిని అక్కడ ఇద్దరిని బంధించినప్పుడు విధానంలో నేడు వారి విడిపింపబడడానికి మరి చిన్నవాడిని పంపించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని రూబేను గుర్తు చేశాడు. ప్రియమైన బిడ్డలారా, మానవుని యొక్క తప్పిదాలు, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క తలంపులు దేవుని యొక్క ఉద్దేశాలకు భిన్నమైపోయినాయి. కాబట్టి ఇక్కడ దేవుని మాటకు వాళ్ళు భయపడక ఆ ఫరో యొక్క సైనాధిపతి అయిన అధికారి అయిన యోసేపు యొక్క మరి మాటల యందు మరి ఏదైతే తమ బిడ్డలు యాకోబు యొక్క కుటుంబము, యాకోబు యొక్క సంతానము మరి దేవుని సన్నిధికి తిరిగి వచ్చిన విధానాన్ని మనం చూసినట్లయితే 42:3 అంటాడు కదా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయినప్పుడు అయినను ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాదు. ఇప్పుడు ఈ బెన్యామీనును వీళ్ళు తీసుకుని ఐగుప్తుకి వెళ్ళి అక్కడ అధికారి అయిన యోసేపు సమక్షంలో అతను చూపిస్తే అప్పుడు అక్కడ చెరలో ఉన్న వారి సహోదరులు విడిపింపబడతారు. కాబట్టి ఇక్కడ యోసేపు చనిపోయాడు. మరి ఇక్కడ షిమ్యోను ఆ యొక్క సంరక్షణలో ఉన్న విషయంలో మీరు మళ్ళా బెన్యామీను కూడా తీసుకొని పోదురా అని తండ్రి ప్రశ్నిస్తున్నాడు. తండ్రి వేదన, తండ్రి యొక్క ఆర్తనాదం, తండ్రి తన బిడ్డల విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో యాకోబు మాటల్లో మనం చూడగలం. అయితే ఎప్పుడైతే యోసేపు తిరిగి తన సహోదరుడైన బెన్యామీను చూడాలి అన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని అక్కడ పెట్టిన విషయం వారు గమనించక, మరి ఎవరైతే యోసేపు యొక్క చెరలో ఉన్న షిమ్యోను మరి తిరిగి రప్పింపబడాలంటే తప్పక బెన్యామీను అక్కడికి వెళ్ళవలసి ఉన్నదనే విషయాన్ని యాకోబు యొక్క సహోదరులు తండ్రికి కుమారులు తన సహోదరుని గురించి చెప్పడం జరిగింది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క చిత్తములో ఉన్న యోసేపు మరి బెన్యామీను చూడాలని షిమ్యోనును తన యొద్ద ఉంచినవాడై ఉన్నాడు. అందును బట్టే నేడు మనము దేవుని సముఖమందు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము చేసే పనులు అది దైవ చిత్తానుసారంగా ఉన్నప్పుడు దేవుడు మన పట్ల తన ప్రేమను కుమ్మరింపజేసి, అంటే కీడు చేయక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని దేవుడు వాక్యం సన్విచ్చినట్లుగా ఆ వాగ్దానంతో కూడిన ఆ యొక్క మాటలను బట్టి నేడు మనము దేవుని యొక్క సన్నిధి యందు మరి యాకోబు తిరస్కరించినప్పటికీ మరి బెన్యామీను వెళితే కానీ అక్కడ చెరలోనున్న షిమ్యోను
విడిపింపబడ్డనే విషయాన్ని వాక్యము గుర్తు చేస్తుంది. కాబట్టి సహోదరుల యొక్క మాటలను బట్టి, మరి యాకోబు యొక్క కుమారుల యొక్క సందేహాన్ని బట్టి తండ్రి దాన్ని అర్థం చేసుకుని తనను పంపించువాడై ఉండాలని వారు తలంచారు. కాబట్టి నేడు వాక్యం ద్వారా మనము గ్రహించవలసింది, మనము దేవుని యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, యథార్థత కలిగి ఉంటే ఇటువంటి కష్టాలు, శ్రమలు రావు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, వారు ఎప్పుడైతే యోసేపును మరి వారు అమ్మివేసి చంపివేసి ఉన్నారో దానికి ప్రతిగా ఇవన్నీ వారు దేవుని యొక్క సమ్ముఖంలో చెల్లించవలసిన వారై ఉంటున్నారని ఉదయకాల సమయన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమే నాయనా, వారికి మీరు అనుగ్రహించిన స్థితిని బట్టి యాకోబు యొక్క కుమారులు అవును నాయనా ఐగుప్తు దేశమందు ప్రవేశించి వారికి కలిగిన పరిస్థితులన్నిటి నుంచి వారు సరిచేసుకుని తిరిగి రావడానికి మరి తన సహోదరుని అక్కడ ఉంచి మరలా వారు వెళ్ళి తన సహోదరుని విడిపించుకునే స్థితి వారు కలిగి ఉండుటకు అందుకు నాయనా మరి యోసేపు యొద్ద వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఆ విషయాలను తండ్రికి చెప్పినప్పుడు యాకోబు అందుకు ఏమాత్రమునో సమ్మతించిన వాడై ఉన్నాడు. వృద్ధాప్యమందు ఉన్న తనం, బిడ్డలు లేనివాడిగా ఉండడం అనేది సరైనది కాదని తాను తలంచాడు. కానీ నాయన మరి యోసేపు నీ యందు నమ్మిక కలిగిన వాడు కాబట్టి తన సహోదరులను చూచుట కొరకు, వారిని ప్రేమించుట ద్వారా ఈ నిర్ణయాన్ని కలిగి ఉన్నాడని నేడు నీ వాక్యం ద్వారా తెలియబడుతుంది. కాబట్టి నాయన సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని నీ వాక్యము సెలవిచ్చినట్లు నిన్ను బట్టి, నీ మాటలను బట్టి జీవించుటకు మాకు నీ సహాయము దయచేయండి. మేము బలహీనం ప్రభువా బలపరచండి, మేము రోగులం ప్రభువా స్వస్థపరచండి. మాకు కావలసిన ప్రతి విధమైన ఆరోగ్యమును, బలమును, రక్షణను, స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపయందు కాపాడి సంరక్షించమని ఈ దిన పరిచర్యలో నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత ముందుకు నడిపించి మీ కృపయందు కాపాడి సంరక్షించమని దినదేవులతో నింపమని యేసున్నత నాను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మరల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదుషులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమె మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతో రండి సంరక్షించునుగాక. ఆమె.